తిరగని యాత్రలు చెయ్యని పూజలు చేసి కొడుకు నిన్ను 9 ఏళ్ళు పోతుంది 12 ఏళ్ళు సాధించురా అయ్యో రారా కళ్ళ కొడుక కోమారా నామకము చూడకున్నా కోమారా తల్లి మగము చూడకుండా నా కొడుకు సెల్లమోకము చూసి నా కొడుకు తల్లికి ముందు ఎలా నడవరాదు ఆ కన్న తండ్రి సురేంద్ర మహారాజు
మీద వాడి పాపకారి ఉండ రమాదేవి కలిగేడి మెడల కొత్తలేదు వాడి పిల్ల ముఖం చూస్తలేదు మామ ముఖం చూస్తలేదు వాడిని కాలెత్తు తల్లి చెయ్యెత్తి కొట్టి నులక మంచానికి అన్నవు రాని లంగవై కన్నవది లంజై కన్నవని ఏమో చెప్పిందో భార్య మాటలు వట్టి నువ్వు కన్న కొడుకు సత్యశీల మహారాజు కన్న కొడుకు సత్యశీల మహారాజు ఏనాడు ఒక భార్య మాటలు పట్టుకొని నాయన నులక మంచానికి అన్నది మంగళవారం నాడు మనిషి చచ్చిపోతే ఏనాడు ఒక మా తల్లి పాడ ఏనాడు ఒక నా చెల్లిని కట్టి తల్లిని పిల్లని ఏనాడు ఒక కాస్త దానం చేసేస్తే ఏనాడు కనుక ఒక నీకు నువ్వు నాకు నాయనవు నీకు నేను కొడుకుని అంటున్నాడే అమ్మా అని చెప్పి ఏనాడు ఒక మెడల మీద కట్టలేసి ఎల్లగొడతా ఉన్నాడే తండ్రి కాదులేమో అయ్యో పరపాలమంట కొడుక ఇంతకెళ్ళి మెడల మీద కట్టలేదు ఏనాడు ఒక ఇంతకెళ్ళి ఏనాడు ఎల్లగొడతా ఉన్నదే ఆనాడు కన్న తండ్రిని ఒక కాలేసి తన్ని ఎత్తి కొట్టి మెడల మీద కరలేసి పోరా ఉండకూడదు అది నాకు తల్లి కాదు ఇది నాకు చెల్లె కాదు నువ్వు తండ్రి కాదు అన్నప్పుడు కన్న తండ్రి గుండెలు కూలిపోతున్నాయి కార్యాలు కలుగుతున్నాయి భగవంతా ఇయ్యలకు కన్న కొడుకే ఇలా కటికొనలు అయిపోయాయి ఏ తల్లిదండ్రి కనీసం వంటి కొడుకులు పుట్టొద్దు ఏనాడు మాత్రం నా కొడుకు మాత్రం ఒక కట్టె పట్టమంటే ముందు నడిచేటట్లేడు వచ్చేటట్టు లేడు అనుకున్నాడు ఆ బిడ్డను ఎత్తుకుంటూ కలకల 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 కన్నీరు ఉలపోసుకుంటా మళ్ళా భార్య ఉన్న మేడకు వచ్చిండు పండవరు ఏమంటున్నా అయ్యో రాజా సురేంద్ర మహారాజా నీ కొడుకు సాయంత్రం వెళ్ళైతే సంద వినిగది కట్టబట్టన ముందు నడవన్నంటే ఏమిరా భగవంతా నా కడుపు చింపుకొని కడుపులో పేగులు పెంటగడ్డం చేసినట్టు అయిపోతుంది నా కొడుకు రానంటున్నట్టు లోకమేమనుకుంటారో ఎంత పాపిష్టు వాడైన కన్న తల్లి గాని కన్న తండ్రి గాని కొడుకు సేదుండడు బిడ్డ సేదుండదట ఒకవేళ నా కొడుకు ఒత్తలేడంటే లోకమేమంటారో అయ్యా సప్పండవరారా ఒకవేళ మాత్రం నా కొడుకు నా కోడలు మాత్రం ఒక వాళ్ళ తల్లి గారు ఇంటికి వెళ్ళిపోయిండ్రు ఇక్కడ కాదు అక్కడ కాదు బాగా 12 దూరం వెళ్ళిపోయిండ్రు నా కొడుకున్న మేడపోతే నా కొడుకు లేడు నా కోడలు లేడు నా కోడలు రమాదేవి తల్లి గారి ఇంటికి తోలుకొని పోయింది ఒకవేళ ఈ లోకం ముంగడి చెప్పుకుని నా కొడుకును మాత్రం బాధగా పెట్టినట్టయితే ఇవాళ నా కొడుకు ఇవాళన్న బుద్ధి రేపు ఉంటదా రేపటికల్లా నా నాయన నా చెల్లెని దగ్గర రాకపోతాననుకో నా కొడుకు రానంటే లోకమేమంటారు వంటి కొడుకు మాత్రం ఏ తల్లి అనుకుంటుంది అంటారు అయ్యా ప్రజలాల నా కొడుకు నా కోడలు మాత్రం అయ్యాను వాళ్ళ తల్లి గారింటి తోలుకొని పోయింది 12 దూరం వెళ్ళిపోయిండ్రు ఇవాళ నా కొడుకు మాత్రం నాకు ఇక తల్లికి మాత్రం కట్టబట్టది ముందు నడుచుకోట్లేడు ఇవాళ నా కొడుకు ఉండబడికి నా కొడుకు నడుతాడనుకున్నా గాని రాజు సురేంద్ర మహారాజు ఏమంటుండు అయ్యా ప్రజలారా నా కొడుకు లేడు వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోయిన భార్య తోలుకొని వెళ్ళిపోయింది ఇలా సాగుకు అందలేడు అందరు కొడుకులున్న వాళ్ళే ఉన్నారా బిడ్డలున్న వాళ్ళే ఉన్నారా భార్యకు భర్త తీయమంటారు భర్తకు భార్య తీయమంటారు నేనే ముందు నడుతున్న ఆ భార్యను కాస్త దానం చేసుకుంటాను అన్నాడు సురేంద్ర మహారాజే నా బిడ్డ సంజవ్వ అడిగానే బిడ్డో ఇలా నీయేమి నా తలాయే చూడకున్నా అన్నగాడు మామకు చూడకున్నా నీ ముఖం వల్ల చూడకపాయనే బిడ్డో కలకల కలకల కన్నీరు ఉలపోసుడు బిడ్డను మాత్రం ఏనాడు మాత్రం ఆ బిడ్డతోటి కట్టె ముట్టించండు నేనే ముందు నడతానన్నాడు అందరు కొడుకులు ఉన్న వాళ్ళు అడవిలో బట్టి ముందు నడుచిన లేరా కసగాయ పసివిల్లతోటి కట్టె ముట్టించిండు నేనే ముందు నడతానా అని ఆ సురేంద్ర మహారాజు ఆ కట్టె చేత పట్టుకొని కష్టాల గడ్డకు ఎంత పోతా ఉన్నాడా ఆడివిల్ల సంజవతారి బిడ్డ ఏనాడు ఒక తల్లి
చేత కట్టబట్టనని ఏనాడు ఒక కసుకాయ పశువులతో ఏనాడు కట్టబట్టించింది ఏనాడు ఒక సురేంద్ర మహారాజు భార్య పేరు మీద కట్ట చేత పట్టుకోని రాష్ట్రాల గడ్డకు ఎక్కడ పోతున్నా అయ్యో రామా అయ్యో రామా కోమటింటి పోయి ఏనాడు ఒక ప్యాలాలు ఎత్తినమ్మా ఏనాడు ఒక కాపులు కరణాలు కమ్మ వచ్చిన ఏనాడు ఒక తిరగన్నం చెక్కలు మరగన్నం చెక్కలు తెచ్చిండు ఏనాడు ఒక ఆకాశం తక్కువ మేటి బ్యాగర్ పడొచ్చింది కాడు తెరిచిండమ్మా ఆ తల్లి మాత్రం ఏనాడు ఒక ముండ సాగు రావలేదు ముత్యాలు సాగు వచ్చింది ఆ తల్లికి మాత్రం ఏనాడుగక తలపానం చేపించిందమ్మా తలపానం చేపించింది ఏనాడు ఒక 7 వరాల సొమ్ములు మాత్రం ఏనాడు వేసిండ్రు 7 వరాల సొమ్ములు వేసి ఆ తల్లి ఏనాడు ఒక ముండ సాగు రావలేదు ముత్యాలు సాగు తెచ్చింది ఒడి వాళ్ళు వస్తున్నారమ్మా ఒడికంగా వడివారు వచ్చినప్పుడు ఏనాడు ఒక మేటి బ్యాగర్ వాడు వచ్చిండు ఏనాడు ఒక ఆడగట్టిండు పాడగట్టిండు అటువంటి ఏనాడు ఒక నా తల్లికి ఒడికంగా వడివాలు పోసుకొని పాడ లోపల వండగట్టుకొని రాష్ట్రాల గడ్డకు ఎక్కడంతా పోతున్నారు జక్కాలు తిరిగంతాములు అయ్యో తిరిగంతాములు ఆవిడి జక్కాలు తిరిగంతాములు ఇల్లు తిన్నవాయే వాడల్లి పోతా ఉంటే వాడు తిన్నవాయే అయ్యో వాడు తిన్నవా
ఏనాడు చేరవస్తా ఉన్నారు అప్పటికిప్పటికైనా ఏనాడు ఒక దిప్పుడు కల్లమంట పుట్టిందమ్మా ఎనుకల్ల ముంగట తిరగాలి ముంగటోళ్ళు వెనక తిరగాలి ఏనాడు ఒక అందినోళ్ళు ఏనాడు ఒక మగమన్న చూడని అంటారు తలగడ్డలు దిస్తున్నారమ్మా తలగడ్డలు దించి ఏనాడు ఒక తల్లికి మాత్రం ఏనాడు ఒక కొంగు నూకలంట ఏనాడు కట్టిండ్రు కొంగు నూకలు మాత్రం ఏనాడు ఒక కాష్టాలగడ్డ కద్దవారు ఉన్నప్పుడు దిప్పుడు కల్లం కాడ వదిలి పెడతారాట కొంగు నూకలు వదిలినప్పుడే అమ్మా ముగ్గురు దేవతలు వెళ్ళిపోతున్నారే కొంగు నూకలు ధరణి మీద వదిలినప్పుడు ఏనాడు ఒక ముగ్గురు పెద్దలు ఏనాడు వెళ్ళిపోతా ఉన్నారే పసుపు అంటే పార్వతీదేవి ఏనాడు ఒక కుంకుమ అంటే లక్ష్మీదేవి బియ్యం అంటే సరస్వతి దేవి ముగ్గురు దేవతలు ఏనాడు ఒక వెళ్ళిపోతా ఉన్నారమ్మా ఆ తల్లికి మాత్రం ఏనాడు వడుకంగా వడివాలు వచ్చి 7 వరకు సొమ్ములు ఏనాడు వేసిరమ్మా ఏనాడు ఒక కోట్ల కొద్ది దైవం ఉన్న కొంపల్లో ఉంటది అని కట్టబడ్డ నాడు ఒక కాసుగా వంత ఎమ్మడు ఏనాడు ఒక దొంగలు ఏనాడు కొడుకులే దొంగలు బిడ్డలే దొంగలమ్మా మీద కడాముంటే రామరామ దొంగలంటే రామరామ బిడ్డాల దొంగలు రామరామ కలి మీద కడాముంటే రామరామ కడవాడు గుండవట్టి రామరామ ఎండి ఉంటే రామరామ వాడి గుండవట్టి రామరామ దొంగలంటే ఏనాడు ఒక కొడుకులే దొంగలైతారు బిడ్డలే దొంగలైతారు కాటవాడనాడు ఏనాడు ఒక కాసుగా వంద ఏనాడు ఒక ఎంబడి పోదంటారమ్మా ఏనాడు ఒక తల్లికి మాత్రం 7 వరకు సొమ్ములు ఏనాడు తీసుకున్నారు ఎనుకలు ముంగట తిరిగినారు ముంగటోళ్ళు వెనుక తిరిగి ఏనాడు ఒక తల్లినైనా రామ 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 ఎక్కడ ఉన్నారమ్మా రామ ఆ తల్లికి మాత్రం ఏనాడు ఒక కాడు లోపల ఏనాడు దానం చేస్తున్నారమ్మా ఐదు సుత్తవలం పురి తిరిగిందిరా అయ్యా ఆ తల్లిని కాస్త దానం చేస్తున్నారే అమ్మా ఏనాడు ఒక అప్పుడు మాత్రం ఏనాడు ఒక సురేంద్ర మహారాజు బిడ్డనెత్తుకున్నాడు పులుకు పులుకు ముఖం చూసుకుంటే ఏనాడు ఒక శివంగా తానని పోతున్నాడే ఏనాడు ఒక సచ్చినప్పుడు కొంచెం దుఃఖం ఏనాడు ఒక పాడల పెట్టినప్పుడు ఉండదు పాడల పెట్టినప్పుడు దుఃఖం ఏనాడు ఒక ఏది అంటే ఒక కాట్ల పెట్టినప్పుడు ఉండదు కాట్ల పెట్టినప్పుడు దుఃఖం ఏనాడు ఒక సల్లిలో ముక్కు సగం దుఃఖం తక్కువైతుందట ఏనాడు ఒక సురేంద్ర మహారాజునైనా బిడ్డనెత్తుకున్నాడేమో గంగబేటికి వచ్చి బిడ్డను కట్టుకొని ఏనాడు ఒక తల్లిగా మునుగుతున్నాడమ్మా బిడ్డనెత్తుకున్నారా అయ్యా శివగంగ తానవాడిండే గంగ తానవాడి ఏనాడు ఒక బిడ్డనెత్తుకొని కలియడులో ఇళ్ళకి వచ్చి కలకలక నీరునమ్మా ఓ దేవుడు సురేంద్ర రాజు చూడు ఓ దేవుడు మన ఏమి రాతలాయే నా బిడ్డ మన ఏమి గీతలాయే నా బిడ్డ కలకలక నీరు రా ఓ దేవుడు
ఏనాడు ఒక తల్లి మాత్రమనగా మూడొత్తులు మాత్రమనగా పక్షి పెట్టినమ్మా మూడొత్తుల పక్షి పెట్టింది ఏనాడు ఒక 11 ఒత్తులు 9 ఒత్తులను ఏనాడు ఒక దినకర్మ జరుపుకున్నాడు ఏనాడు ఒక ఆ దినకర్మ జరుపుకోని బిడ్డ ముఖం చూసుకుంటా కలియేడులో ఇళ్ళ లోపల కలకల కన్నీరు ఏనాడు ఒక వల పోసుకుంటా చదువుతున్నాడమ్మా భార్య పేరు మీద దినకర్మ జరుపుకొని అంతగిరిలో వాపుకున్నాడు ఆ బిడ్డ ఒక సంజవ మాత్రం కూనల గుడ్ల పిల్ల కసకాయ పసిపిల్ల ఏమిరా భగవాన్ తల్లి మరణమైపోయి పాల కొరకు పిల్ల పాకులాడుతున్నది కేవ కేవన బాలా కేవటీలుతున్నది ఏమిటే బామా ఏనాడు సుశీల రాని అలనాడు దినమందు నా ప్రాణమై నీ ప్రాణం ఉన్నగాని ఒక కావినోడు కట్టుకొని నా బిడ్డను దాదుకుందు ఇప్పటికైనా రాడి 100 నోడు అత్తమా గది మగ 100 సేపుల పిల్లల దగ్గర అంటారు ఆనాడు నా భార్య మరణమైనాడు నా కొడుకు మాత్రం కట్టె పట్టి ముందుమంటే నాయన మంగళం నాడు మనసు వచ్చిపోతే పాడకొమ్మ కోని కట్టిన నా బిడ్డను తీసుకుపోయి కష్టదాన్ని చేయమన్నాడు ఇయ్యల్ల అలనాడున్న పగలు ఇయ్యల్ల ఉంటే నా కొడుకు మాత్రం ఏదో చెడు బుద్ధి వచ్చిన ఇయ్యలను ఆపరేమో ఆ కష్టముగా ఎనడు ఎప్పుడు మాత్రం అనంగా ఆనాడున్న పగలు ఇయ్యలు ఉంటాయా నా బిడ్డను తీసుకుపోయి నా కొడుకు దూరం కొట్టా నా కొడలను దగ్గర తీయపోతా అనుకుంటా సురేంద్ర మహారాజు అప్పుడు సురేంద్ర మహారాజు ఆసిన కర్మ చేసుకొని అంత క్రియలు ఆపుకొని బిడ్డనెత్తుకున్నాడమ్మా రామరాము రమాదేవి కళ్ళ చూసింది వచ్చేటువంటి మామని కళ్ళ చూసింది ఒకవేళ కొడలా కొడలా అని పిలుస్తున్నాడు మరి ఏమి పని కలిగిందో అని చెప్పి ఆడవిల్ల రమాదేవి రామ 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 రామ
సత్తదీల వారాదు కన్న తల్లి కట్టబట్టుమంటే నన్ను కాలేజీ తనని చెయ్యెత్తి కొట్టిండు నా బిడ్డ సంగరాల్ని ఒక మంగళాన్ని మనసు చచ్చిపోతే పాడే కొమ్ముకు ఏనాడు మంగళాన్ని మనసు కోడి ఇట్లా కడతారో బిడ్డను కట్టి కష్టదానం చేసి రమ్మన్నాడు ఇయ్యల్ల కోడల రమాదేవి ఎంత చెప్పినా నేను మగబాయి గాన్ని మీ అడిగిల్ల ఉన్నది కోడల నేను మగబాయి గాన్ని ఉన్నదే కోడల నీ తోడ ఉన్న తెల్లనుకో కూడబెరిన తెల్లనుకో కన్న ఉంట బిడ్డనుకో కోడల నా బిడ్డను ఆదరాదు నా కోడల నా కోడలన్న ఒక నా బిడ్డను రాత్రి కోరి ఒక బిడ్డను ఎత్తుకొని కలిగేది మేళ ముంగడికి వచ్చినప్పుడే ఎప్పుడు చచ్చిపోయింది మా ఎప్పుడు చచ్చిపోయిందే ఎప్పుడు చచ్చిపోయింది ఏడువే ఎప్పుడు చచ్చిపోయింది మామ అయ్యో కోడల రమాదేవి నలనాడు దినమందు మీ అత్త మరణమైనాడు నా కొడుకు దగ్గరికి వచ్చి ఉండు అంటే కోడల మా తల్లి దుదిల రాని ఉడక మంచారి కన్నది లంజరి కన్నది నువ్వు లంగవై కన్నవారి నన్ను అనరాని వాడలారే నా కోడల కొడుకు దగ్గరి కన్నాది ఎగున్నా బిడ్డను కాదరాను నా కోడల బిడ్డలోనే నా కోడల ఆడిల్ల ఉన్నదమ్మా నా కోడల రామమ్మ కోడలానే నా కోడల బిడ్డను కాదరాదు నా కోడల రామమ్మ కోడల అన్నప్పుడు ఏ నాలుగు ఒక బాబా కారు బిడ్డ కట్ల కత్తులు పెడుతున్నాడు బెల్లాలు పట్టుకోయి నేనొత్తుంటే ఆ ముండ కొడుకు చెప్పలేదు ఆ ముండ కొడుకు మీద మన్ను పోయ్యా వాడిని మొల్లాలని తెంప వాడిని మొత్తుల్లో పెట్ట వాడిని పంచాయతీలు బండ మీద వాడిని పాలు పెట్ట బాబా పాపకారి ముండ కొడుకు నాకు చెప్పడా నాడు కలిగేడు నెలల కొత్త కాలెత్తి తన్ని కూడా చెయ్యెత్తి కొట్టిండు మీ సెల్ల ముఖమన్న చూడు అంటే నా సెల్ల కాదు అది ఒక చేతి వీరకాయ అయిపోయింది మారు జాతి పిల్ల మాది గట్టి పిల్ల అన్నాడు మంగళవారం నాడు మనసు చచ్చిపోతే పాడకొమ్ముకు కోడిని కట్టుకొని తీసుకుపోయి కాష్టదానం చేసిన ఆకిట్లకు రమ్మన్నాడు ఆనాడు నా కొడుకు దగ్గర లేకున్నా ఇయ్యాల నా బిడ్డ ఒక ఏడు సంజోగం ఉన్నది నువ్వన్న దగ్గరది గోడలా నీకు కలుగు పుణ్యాలు తొలగు దోతాలు గోడలా పుణ్యాలు తొలుగు దోతాలు గోడలా నా బిడ్డల దగ్గర ఇవన్నప్పుడు ఏనాడు ఒక బాబకారం ఉండ దోతకారం ఉండ
తల్లితోని పిల్లలు ఏనాడు ఒక కష్టదానం చేతుల బాడుగా తల్లితోని ఏనాడు ఒక పిల్లను దానం చేయనుంటివి ఈగల పడ్డదో దోమలు పడ్డదో నీ గంజి వస్తుంటే బాగా కంటనే పిల్లగానేది ఉండే సత్తను దాదేది ఉండే తల్లితో పిల్లలు దానం చేసినట్టుంటే వీళ్ళు నా ఇంటి ముంగడికి వస్తే ఈగల పడ్డదు దోమలు పడ్డదో నేను పోతున్నా లేకపోతే నా దగ్గర ఏమైనా పాల కేంద్రం ఉందనుకున్నావా నీ బిడ్డను చేస్తాను అనుకున్నావా నా దగ్గర పాల ఎక్కడ నేరే పాడుతావు కోడలా రమాదేవి మళ్ళా కోడలు కొడుకు ఆ మాట అన్నగా నువ్వు మన దగ్గర ఇస్తామనుకున్నా నామకం చూడకుండా ఎత్తమకం చూడకుండా ఆడి వీళ్ళ మకం చూడకూడదా తల్లి లేని పిల్ల ముఖం చూడకున్నా ఏనాడవక నా భార్య ముఖం చూడకున్నా ఏనాడవక నా బిడ్డ ముఖం చూసి ఏనాడవక నువ్వు దాదమంటున్నావు ఇంత ఇంత పెరిగి పెద్దదైన ఏనాడవక ఆర్తక్కల బంగారం పెట్ట అర్ధ రాజం ఇయ్యాలి దాన్ని ఏనాడు ఒక మంచి రగరాజు చూసి దానికి పెళ్లి అయ్యాలి పెళ్లి పెడాకులు గాను అది మొలకాయ పుట్టినప్పుడు ఏనాడు ఒక గోడ దించేత్త పోతుంది మానలైతే గొడ్డలు కావాలి ఏనాడు ఒక రంపన్లు కావాలి తల్లితోని పిల్లలు ఏనాడు ఒక దానం చేస్తే ఈగలు పడ్డదో దోమలు పడ్డదో గంజి వస్త గాని పొరపొరముండా కొడక అది లంజయ్ కన్నదు లంగవై కన్నా ఏమన్నదు అని రాని మాటలు అంటుందే నాయమ్మ రావమ్మ కన్న బిడ్డ రంజవ్వ పుట్టినాడి గోల బిడ్డ నా బిడ్డ పుల్లల్ల బతుకులాయే నా బిడ్డ రాని మాటలంటా అంటున్నదా లంగన్న మాట కూడా రామ రామ లంగవన్న మాటలే నా కోడలా బిడ్డని ఎత్తుకొని గరాజురా కాదనెక్కడ తక్కువారా ఓ దేవుడు అంటే తిరిగి తక్కువ భగవంతుడా కాదంటే ఎక్కడ తక్కువ అంటే తిరిగి తక్కువ మనసిరిగినా ఒక్కటే కట్టినా ఒక్కటే నా కొడుకు దూరం కొట్టిందా నా కొడల దగ్గర ఇది నా బిడ్డ వాస్తు అనుకున్నా రోజు బిడ్డని ఎత్తుకొని ఓ దేవుడు సూరేంద్ర రాజురమ్మ ఏనాడు ఒక బిడ్డను ఎత్తుకొని ఏనాడు ఒక పులుకు పులుక మళ్ళీ చూస్తుంటే పాపకారి ఉండే దోతకారి ఉండే ఏనాడు ఒక ఏమంట ఉన్నదమ్మా నీ భార్యతోటి నీ బిడ్డను ఒక ప్రాణం తీయకపోయినావు ఇవాళ మావాకిట్లోకి వచ్చి నీ బిడ్డ కాదు అంటున్నా పోరా పోరా ఒక ఐదుకేళ్ళ కొడుతూ ఉంటే కొడుకు సత్తశీల మానవుడు కచ్చిరి తిండి కలి 7 మేడలకు వస్తున్నాడు కన్న తండ్రి మాత్రం కలిసి బిడ్డలు చూసుకుంటే కలకల కన్నీరు కొలపోతుండు సత్తశీల మహారాజు వచ్చినప్పుడు ఈ పాప కార్యముండ ఒక రమాదేవి ఒక 1, 2, 2, 4 ఎక్కించి చెప్పింది అలనాడు ఒక పాడకొమ్ము గట్టి ఒక జనం ఒక దాన్ని కష్టదాన్ని నీ ఒక చెల్లెలు ఎత్తుకొని మళ్ళీ మీరు ఆయన వచ్చిండు ఈ చెల్లెని ఊళ్ళో ఉంటే మాత్రం అనంగా
ఇది వారదాకా మనం మాత్రం మనం ఒక మేడలు మీ ఆయన మీ తల్లి ఒక మేడలు ఉన్నారు. వీని ఎలా రాజ్యం మనది కావాలి, దేశం మనది కావాలి. వాని ఉండేటి ఒక మాలకు మాత్రం తాళం పెట్టిరా. వాడు ఏ రాజ్యమన్నా ఏ దేశమన్నా వెళ్ళిపోని ఇక్కడ నుండి వాడు మాత్రం మీ యొక్క సెల్లను తాగితే కన్న తల్లి చచ్చిపోతే మాత్రం ఒక కన్న కొడుకు కట్టబడలేదు, ముందు నడవలేదు అంటారు. అట్లా నడవని దానికన్నా సెల్లెనన్న రాదలేదు అంటారు. ఆ పిల్ల పెరిగి పెద్దది రేపటి కల్లా తోడబుట్టిన అన్నగాడ వదిన నాట మాత్రం ఒక మంచికి ఇస్తే మనకు మంచి పేరు వస్తుంది, ఒక కానింటికి ఇస్తే కాని పేరు మనకే వస్తుంది. అది ఎన్ని రోజులున్నా పెరిగి పెద్దదైతే లగ్గ మీడికి వస్తుంది. దాని కారు చక్కల్లో బంగారం పెట్టవలసి, నగది రాజ్యానికి పెళ్లి చేయవలసి వస్తుంది. నీ తండ్రి ఉండే మాలకు ఏదో తాళం పెట్టమన్నాడు ఒక ఎనుక రమాదేవి. నాడు కన్న కొడుకు తండ్రి దగ్గరికి వచ్చిండు. అరే నాయనా, నా తల్లి దత్తన ముందు కట్టబడలే, నా తల్లి ముఖమే చూడలేదు. ఇవాళ మా సెల్లెలెత్తుకొని మళ్ళా వచ్చినవా? అది నాకు సెల్లె కాదు, నువ్వు తండ్రివి కాదురా. నువ్వు ఏనాడు ఒక నాకు తండ్రి కాదు, ఏనాడు ఒక నా తల్లి చచ్చిపోయినాడు, ఏనాడు ఒక నా చెల్లె చచ్చిపోయింది, నాయన చచ్చిపోయిండు. ఏనాడు ఒక విని ఇంటికి వెళ్ళి ఎల్లబడి తాళం పెడతానా అని. రామ 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 మాలకు తాళం పెట్టిండు. ఏ రాజ్యం వెళ్ళిపోదు, ఏ దేశం వెళ్ళిపోదు, నా బిడ్డను ఎట్లా దాదుకుందు. అవరేని బిడ్డ, నా బిడ్డ ఒక సంజవనైనా ఎక్కడ నన్నవయ్య ఒక ఏనాడు నాకు మాత్రం ఈ రాజ్యంలో ఒక ఏనాడు సురేంద్రాపురి పట్టణంలో తెలిసిన వాళ్ళు కొంతమంది, తెలియని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ రాజ్యంలో ఒక ఏనాడు తెలిసిన కాపుల కరణాల ఇంట్లో పంటు పోయి కొన్ని ఆవుల పాలు గోవుల పాలు అడుక్కొని నా బిడ్డను దాతనంటుండు. ఉండబోతే ఇల్లు లేకుండా అయిపోయే. ఒరే కొడుకా దత్తశీల మహారాజా, నీ రాజ్యమును వేలుకొని మేడలు నువ్వే ఉంచుకోమన్నాడు. ఇయ్యల్ల సత్య సాధితం బతుకు ఒక ఉండి ఒక బతుకు తిన్నా బతికినా మంచిది అనుకున్నాడు. ఆ యొక్క సురేంద్ర మహారాజు ఆ బిడ్డనెత్తుకుంటూ సంజమనెత్తుకొని అదే సురేంద్రాపురి పట్టణముల్లా అయ్యో రామా అయ్యో రామా దైవమాయ దయ్యమాయ బిడ్డనెత్తుకున్నాడేమో సురేంద్రాపురి పట్టణముల్లా. ఎవరి గాది ఎట్లా
ఎవరు తెలిసిన వాళ్ళు కొంతమంది, తెలవని వాళ్ళు కొంతమంది. ఆ కాపుల కారణాలు ఏమనుకుంటుండ్రు, ఈ రాజు మాత్రం ఇది వారి దగ్గర రాజ్యం ఏలండి, దేశం ఎన్నో దానాలు ధర్మాలు వచ్చాడు. ఈ రాజుతో మనం ప్రజలం బతికినము. ఆ కాపులు కొంతమంది ఏమంటుండ్రు, అయ్యా సురేంద్ర మహారాజా, ఇవాళ నీ కొడుకు మాలకు తాళం పెట్టినాడు అంటున్నావు. రాజ్యం వంద అయిపోయింది, దేశం వంద అయిపోయింది. ఏ తల్లిదండ్రికైనా ఇటువంటి కొడుకులు ఉండొద్దు, కళ్ళ కలియం కలియ వ్యాపారంలో పుట్టొద్దు, పుడితే పూరి పెంచొద్దు. లోకం బలగా గులు భగవంతా, ఇవాళ నీ వంతే గింతున్నావు అయ్యా, మా మేడల్లో ఉందూరా, నీ బిడ్డను రాదుకుందూ రమ్మంటుండ్రు. ఆ సురేంద్ర మహారాజు ఏమంటుండ్రు, అయ్యా నా కొడుకు కనుకైతే మీ మేడలున్నా గాని నా తండ్రిని ఆశలనట్లుంచుకోరని చెప్పి ఇలా రాజ్యం వాంది, దేశం వాంది అయిపోయింది. మిమ్మల్ని అనరాని మాటలు అంటాడు. నా బిడ్డ ప్రాణము బతికేటట్టు కొన్ని ఆవుల పాలు గోవుల పాలు పోయమన్నాడు. ఇంటింటి పోతున్న ఆవుల పాలు గోవుల పాలు కొచ్చుకుంటా ఉండబోతే ఇల్లు లేకపాయే, పోతే అన్నం లేదు. ఆ కాపుల కిరణాల ఇండ్ల పొట్టి వేయండు. ఆ కలిగంజ అడుక్కున్నాడు, కొన్ని ఆవుల పాలు అడుక్కున్నాడు. పొద్దుగా మాత్రం అవుతుందే అమ్మా, ఉందామంటే ఇల్లు లేకపోతే ఎక్కడ పోదునా అని. ఏ రాజ్యం వెళ్ళిపోవాలి, ఏ దేశం వెళ్ళిపోవాలి, ఎవరి వంతులేమున్నా తెలియదు భగవంతా. వంతులున్న రాత వైకుంఠం మైన తప్పది, బ్రహ్మ రాసిన కింద తుడిసినా పోదు, చేట్ల పట్టినా అడుక్కొచ్చుకున్నా అది కట్టబడ్డా తప్పది. అప్పుడు మాత్రం ఒక రాదు, ఒక కొన్ని ఆవుల పాలు గోగుల పాలు అడుక్కున్నాడు. ఇళ్ళ పొట్టు సవడికాడు ఒక అక్కడ మాత్రం ఒక హనుమన్ల జైలుందట. ఈ హనుమన్ల గుడి కన్న ఇల్లు కావాలనే బిడ్డో, నిన్ను దాదుకుంటానంటుండు రాదు. ఇల్లు తిరుక్కుంటా పాలడుకొస్తున్నా హనుమన్ల గుడి కాడ, పొద్దు కన్నా హనుమన్ల గుడి కాడ బిడ్డను వండ పెట్టుకుని హనుమన్ల గుడి కాడ ఉంటుండు. హనుమన్ల గుడి కాని హనుమన్ల జైలు మీద ఒక బిడ్డను దాదుకుంటే ఏనాడు ఉన్నాడో దినా ఒక్కింటి పోతుండు. ఆవుల పాలడుకొత్తుండు, గోవుల పాలడుకొచ్చుకుంటా. ఏమిరా ఇవాళ ఎవరి వంతులు ఏమన్నా తెలవదు అనుకునే ఒక కష్టమే, ఒక అన్న తల్లి సుఖమే వరమన్న తల్లి. ఇవాళ ఉన్ననాడు మురిసేది కాదు, లేనాడు ఏడిసేది కాదు. అప్పటికిప్పటికైనా ఇంట్లో రూపాయలు మురివద్దు, ఎంత బలం ఉందని ఎప్పుడు మురిసేది కాదు. నా వంతే గింతుంది అనుకున్నాడు. ఆ బిడ్డకు ఆవుల పాలు గోవుల పాలు అడుక్కొచ్చుకుంటా హనుమన్ల గుడి కాడ పచ్చి పాలు వయ్యావట రామో రావట రామో తోలి పాలు వయ్యావట రామో అయ్యో దువరంగా రావట రామో
దినామొక్క వాడబోతుంది దినామొక్క ఇంటి పోతుండు ఆడవిల్ల సాగి సవరించి పెద్ద చేసినప్పుడే అంతవై ఆడవిల్ల సంజవ మాత్రం ఒక కూరాగు పెరిగినట్టు పెరుగుతున్నది కన్న తండ్రి బిడ్డను చూసుకోవడం కలకల కన్నీరు వలపోతుండు ఇలా తల్లేని పిల్ల అయిపోయే కూడగుట్టిన అన్నగారు దగ్గర పన్నెండు మనసులో పెట్టుకున్నాడు అన్నమల్ల గుడి కాడ తాగుతుంటే అంతవై ఆడవిల్ల ఒక తపత పడుగులు వేసి తలుపు గొల్లెం పట్టినట్టు కూరాకు పెరిగినట్టు ఆడవిల్ల పెరిగిపోతుంది దినామొక్కింటి కాడ కొత్త బిడ్డను తాగుతుండు అంతవై రాజా ఆడవిల్ల సంజవరాజా ఐదెండ్ల బాల కొత్తున్నదే బిడ్డ సంజరాని రాదేవుడా ఐదేళ్ల బాల కొత్తుందా అని మల్ల గుడి కాడికెళ్ళి కొంతమంది ఒక తన తోటి పిల్లలతో ఆటలాడుతున్నది ఆటలాడుకుంటా ఒక తోటి మంది పిల్లలతోటి ఆ సంజరాని ఆటలాడుకుంటా ఉంటుంటే ఆ సబ్బండి ఎవరన్నా పిల్లలంతా ఏమంటారు అమ్మ అని పిలుస్తున్నారు ఒక నాయన అని పిలుస్తున్నారు ఒక ఏనాడు అన్నా అని పిలుస్తున్నారు ఆ కంట విలుసుకుంటున్నారు తోటి మంది పిల్లల కళ్ళ చూసి ఆడవిల్ల సంజరాని కన్న తండ్రితో ఏమంటారు తన బుద్ధి తనకొచ్చి నాయనా సురేంద్ర మహారాజా ఆయన సురేంద్ర మహారాజు ఏనాడు ఒక నాతోటి ఎక్కడంతా నాతోటి చెల్లెన్నంత అమ్మని పిలుస్తున్నారు ఏనాడు ఒక అక్కని పిలుస్తున్నారు ఏనాడు ఒక అన్నని పిలుస్తున్నారు ఏమంటే చెప్పాలి మా నాయన అక్కంట పిలుస్తుండే రామరావు అన్నాని పిలువటి మా నాయన అమ్మంట పిలువటి మా నాయన ఇల్లు లేదా పల్లె లేదా మా నాయన మనకు ఇల్లు లేదా పల్లె లేదా నా తోడ పుట్టిన అన్న లేరా నా తోడ పుట్టిన చెల్లెలు లేరా మా తల్లి లేదా తల్లి ఏనాడు ఒక ఇలా ఏనాడు ఒక మళ్ళీ గుడి కాడ ఉన్నావు నాయన మనకి ఏనాడు ఒక మన ఏల రాజ్యం ఎక్కడుంది మన ఏడున్నావు నాయన కన్న తల్లి లేదా నాకు తోడబుడి నన్న లేరా తమ్ముళ్ళు లేరా అన్నప్పుడే తన బుద్ధి తనకొచ్చి ఆడవిల్ల సంజవ్వ కన్న తండ్రిని అడిగినప్పుడే గుండెలు కూలుతున్నాయి కార్యాలు కలుగుతున్నాయా దేవుడా నా బిడ్డ నా కన్న బిడ్డ సంజవ్వ నా బిడ్డ సంజరాని అన్నప్పుడు రాజు గుండెలు ఊలిపోతున్నాయి కార్యాలు కదులుతున్నాయి బుద్ధినెవరు చెప్పినారే నా బిడ్డ చెప్పినారు నా బిడ్డ బిడ్డ సురేంద్రాపురి భక్తం ఉన్నది 103 రోజు వెళ్ళి 7 గంటలు వెళ్ళినప్పుడే మీ తల్లి మరణమైపోయింది నీ తోడవున్న అన్నగాడు సత్తీర రాదున్నాడు బిడ్డో నీ వదిలే రవాదే ఉన్నదే బిడ్డ వాడు పాపకారి సత్తీరా నీ తల్లి మరణం అయిపోయింది నీ తోడ పుట్టిన అన్నగాడు సురేంద్రాపురి పట్టణంలో రాజ్యం ఏలుతుండు దేశం ఏలుతుండు
నీ వదినే రమాదేవి ఉందన్నప్పుడే నాయనా సురేంద్ర మహారాజా ఒకవేళ గనక నేను పుట్టినాడు నా తల్లి మరణమాయనా పుట్టంగానే తల్లిని ఉడగొట్టుకుంటున్నా నాయనా నా ఏమి రాతలాయనని చెప్పి తల్లి గుప్పూనగుండ వలిగే ఓ దేవుడు నా ఏమి రాతలాయనా నాయనా కన్న తల్లి లేకపాయే ఓ దేవుడు తల్లి లేని పిల్లలంటే ఓ దేవుడా తంగెళ్ళ పాలురా అన్నా ఒకవేళ నాకు తోడ పుట్టినా అన్న ఉండడంటున్నావు 90 ఆవిడమైనా తోడ పుట్టిన తోడ దొరకదు 80 ఆవిడమైనా ఎందుకు అనరాదు ఒకవేళ నాయన్న సురేంద్ర మహారాజు రాజ్యమేల్తులను అంటున్నావు నాయన మరి అన్న దగ్గరికి వెళ్ళిపోదాము అని చెప్పి అడవిల్ల ఏనాడు అంటున్నదో అడవిల్ల రమాదేవి ఓ దేవుడు తల్లి సంజరాని రామ కొయ్య వద్దమ్మా ఓ దేవుడా ఆయన అవగవేళ్ళ కనుక మరి రాజ్యం ఉన్నదా దేశం ఉన్నదని చెప్పి అంటున్నాము మన రాజ్యం కాడికి మనం వెళ్ళిపోదాము సంజయకు మాత్రం తన బుద్ధి తనకొచ్చి నాయనా మనకి హనుమన్ల గుడి ఇల్లు అయిపోయింది హనుమన్ల గుడి ఒక పల్లె అయిపోయింది నేను ఆ ఒక్కింటికి పోతున్నా మనకు కలిగంజరికి వచ్చినది ఆదుకుంటున్నావు నా తోడ పుట్టిన అన్నగాడు ఉన్నాడు అంటున్నావు నా వదిన రమాదేవి ఉంది అంటున్నావు నా తల్లంటే చిన్ననాడ వర్ణం అయిపోయింది నా అన్నగాడు ఎక్కడుంటాడో చూపెట్టమన్నప్పుడే ఆ సురేంద్ర మహారాజుకు గుండెలు కూలుతున్నాయి కార్యాలు జరుగుతున్నాయి నా బిడ్డ సంజవు నీ అన్న దత్తీరా మీ వదిన రమాదేవి వాళ్ళు బాబగారి ఉండ వాడు బస్సుగారి ఉండ కొడుకే బిడ్డ నీ తల్లి దత్తిల్లాడే కొడుకాన దగ్గరికి పోతే నీ తల్లి కట్టబట్టి ముందు నడవమంటే అలనాడు ఏమన్నాడు బిడ్డ అది నాకు తల్లి కదా లంజయ్య కన్నది నువ్వు లంగవై కన్నం అన్నాడు నేను మర్చిపోయిన ముచ్చడా నాకు మళ్ళా ముందడు పెట్టి నీ అన్న పంచన్న బాబగారు చన్న దుర్యోధనుడు ఆనాడు నీ తల్లికే కట్టబట్టలే ముందు నడవలేదు తల్లి ముఖమే చూడలే ఇవాళ నీ అన్నను చూపెట్టమంటున్నావు మన ఇంటికి పోతే బిడ్డ వాడు మంచోడు కాదన్నాడు తల్లి ముఖమే చూడలేదు కన్న తల్లికే కట్టబట్టి ముందు నడవలేదు ఇదే అని మళ్ళీ గుడి కాడ మన పొద్దు గడుపుదాం బిడ్డ ఇక మన వంతులు ఎంతుందో అన్నాడు అన్నప్పుడు ఒక ఆడవిల్ల సంజరాని ఏమంటుంది నాయనా ఎన్ని చెప్పిన తోడ పుట్టిన తోడు ఇవాళ నేను పెరిగి పెద్దదాన్ని అయినా ఆనాడున్న పగలు ఇవాళ నా అన్నకుంటాయా ఇవాళ నన్న మారిపోకపోతాడా అన్నారు నేను దగ్గరికి పోతానన్న దగ్గరది పోతాడా చెల్లని నన్ను సెలదీయకపోతాడా అన్నది ఒక ఏనాడు సందం ఏమంటున్నా ఇన్నయ్య ఒక నాయన నా అన్నగారిని 90 ఆ మేడలు చూపెట్టమన్నప్పుడే నేను అని ఒక కూడా వని మేడకు రానంటుండు కన్నదాన్ని వని వాకిట్లా పోతేనే కాలెత్తి తల్లిండి బిడ్డ చెయ్యెత్తి కొట్టిండు నీ తల్లి ముఖం చూడకుండా తల్లి ముఖం చూడకుండా నీ ముఖం అన్న చూడమన్నా అది నాకు సెల్లె కాదన్నాడు నేను అన్నది కాదన్నాడు మంగళాల నాడు మనసు వచ్చిపోతే నీ తల్లి వచ్చి నాడే పాడకము కొన్న గట్ల గట్టకపోయి నిన్ను కాస్త దాని దేవుని తల్లితోటి మేడాకు వద్దు బిడ్డ బిడ్డో ఈ యొక్క ఊరు లోపల నా బిడ్డ వద్దు వద్దు కన్న బిడ్డ సంజవ్వా వాడు మంచోడు కాదు బిడ్డ ఇవాళ నేను మరి ముఖం చూడా మరి వాకిరి దొక్కనంటున్నాడే
అప్పుడున్న కోపలు భగాలు ఒకవేళ ఈనాడు కూడా నాన్నకు కోపం ఉండకపోవచ్చు, నా మీద ఒకవేళ ప్రేమతోటి దగ్గర తీయవచ్చును. మిద్దేల మేడలన్నా రూపవయ్యా హనుమల్ల గుడి కాదా, ఈ హనుమల్ల గుడే మన ఇల్లు అయిపోయింది. మరి ఏడిల్లది ఒకవేళ భిక్ష అనుకోవచ్చుకొని ఒకవేళ మన పుట్ట గడుపుకుంటున్నాము. నేను ఒకవేళ ఈడుకు ఇంకొక పిల్లలైనా నాయన పెరిగి పెద్దగైనా ఇంకా ఎన్నేళ్ళు ఒకవేళ భిక్ష అనుకోని మనం కాలం గడుపుదాము. బిడ్డ మాత్రం ఒక సంజనాన్ని ఏమంటుంది ఆయన ఆయన ఒక ఏడు సురేంద్ర మహారాజా, నా అన్నగారి కలనాడున్న పగలు ఇయ్యాలుంటాయా, ఇవాళ మారిపోవచ్చునన్నది. ఇలా నన్ను పెరిగి పెద్దదని ఒక చెల్లెని నన్ను సిరదీయపోతాడా దగ్గర తీయపోతాడా అని ఏనాడు నాన్నగారిని చూపెట్టమన్నప్పుడే చెల్లెలా నేను ఒక బిడ్డ నేను మాత్రం వాని మేడల్లో కూర్చుంటోని కాదు, వాని ముఖం చూసుకోండి కాదన్నాడు. బిడ్డను దొరుకుని అన్నాడు. అద్దవరకు దూరంలో పడ్డాడు. అన్నగారు ఒక ఉండేది మా మేడంతర మేడ చూపించిండు. మేడ చూపించే వరకల్లా అడవిల్ల సంచారానైనా ఒకవేళ నాయన్న దగ్గరికి వెళ్ళిపోతా కడుపులో తల పెడతా ఏనాడు ఒకవేళ అన్నల బదిలాడి ఏనాడు చేరదీయమని చెప్పి 10 ఏళ్ళ పబ్బది పడతానన్నదే. రామ ఓ రామ అయ్యో గిట్లకొచ్చి అన్నా నన్ను ఏనాడు ఒక పిలుస్తున్నారని చెప్పి ఆ గిట్లకొచ్చిండు రాయ్యా ఏమి అంట ఉన్నాడే అమ్మో అమ్మా ఏనాడు ఒక నా గిట్లకొచ్చి అన్న అన్నాను పిలిచినప్పుడు సత్తుదీల మారేసి ఏమంట ఉన్నాడే రామరామ
ఎవరమ్మా మీరు? అన్నా సత్యశీల రాజా అన్న సత్యశీల రారా అన్నా నీ తోడ పుట్టిన చెల్లెలున్నరా అన్నా నీ తోడ పుట్టిన చెల్లెలున్నా అన్నా నా పేరు సంజరాని మన తండ్రి మగవేల సురేంద్ర రాజు నేను వాళ్ళకన్నా బిడ్డ నూర రామా రామా పెట్టకుండా కన్న తండ్రిని నిలబట్టిన మాట అన్న నీ కాళ్ళకాడ కొంగు వరుసుకుంటూ ఒకవేళ నన్ను చేరవి నా తండ్రిని చేరవి అయ్యయ్యో ఏనాడు ఒక చెన్నయ్యా నీ తోడబుట్టిన చెల్లెలున్నా నీ కూడా వెరిన చెల్లెలున్నా అన్నా మా తల్లి సంజవ్వ ఏనాడు ఒక ఇలా మన తల్లి ఏనాడు ఒక ఏనాడు ఋతకాలం అయిపోయిందో మన తండ్రి సత్యశీలమ రాజు మన తల్లి మాత్రం ఏనాడు ఒక ఏమి అంట ఉన్నాడే సత్యశీలమ రాజు ఏనాడు నాడు చూసిన మన గుడి కాడ సత్యశీల రాజు తెలవక ఊరెక్కడ నీ పల్లె ఎక్కడ అన్నప్పుడు ఒక నా తండ్రి ఒక ఏనాడు మాత్రం సురేంద్ర మహారాజు